ఉద్యోగాలు సృష్టించే వారిని అమెరికాలో ఎన్నుకుంటారని రాష్ట్ర యువత కూడా ఆ దిశగా అడుగులేయాలని ప్రవాసాంధ్రుడు మేదరమెట్ల మల్లిక్ సూచించారు. అమెరికా అన్ని రంగాల్లో ముందుండటానికి కారణం విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు ఆ దేశంలో సానుకూల వాతావరణమే అని స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు సంబంధించి ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయంటున్న మల్లిక్తో మా ప్రతినిధి ముఖాముఖి. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని విదేశాల్లో స్థిరపడిన వారు ఎందరో ఈసారి ఎన్నికల్లో తమ వంతు సహకారం అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు ప్రజలకు ఓటు హక్కుపై చైతన్యపరుస్తున్నారు. మరి మనతో అట్లాంటా నుంచి వచ్చిన మల్లిక్ మేదరమెట్ల గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు ఈసారి ఎన్నికల్లో రాష్ట్ర ఓటర్లకు ఎలాంటి పిలుపునిస్తున్నారు? అయితే ఒక్కటండి, మనం ఒకసారి రాష్ట్ర పరిస్థితులు అన్నీ గమనించుకుంటూ చూస్తే మన రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత చాలా అప్పులతో స్టార్ట్ అయింది. సో తర్వాత మనకి 14 నుంచి 19 దాకా కొత్త రాష్ట్రం. సో దానిలో ఏంటంటే చాలా అవసరం, ఎందుకంటే క్యాపిటల్ ఒకటి నెంబర్ 1, అట్లాగే ఉద్యోగాలు రావడానికి మెయిన్ ఎక్కువగా మనకి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా కానీ ఒక ఎకానమీ బిల్డ్ కావాలంటే ఒక పాజిటివ్ వాతావరణం ఉండాలి. అట్లాగే మంచి స్కిల్డ్ ఉన్న యూత్ ఉండాలి, ట్రైనింగ్ కావచ్చు, అట్లాగే ఎంప్లాయ్మెంట్ కానీ అవన్నీతో పాటుగా ఇండస్ట్రీస్, ఈ 3 ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం గ్రో అయిపోద్దండి. సో ఆ 3 సెక్టర్స్ని మనం ఒకసారి చూసుకుంటే క్యాపిటల్ మనకు లేదు, నెంబర్ 1. సో నెంబర్ 2 ఎంప్లాయ్మెంటు, అట్లాగే నెంబర్ 3 ట్రైనింగ్ కానీ దానికి సంబంధించిన యూత్ కానీ, 3 చూసుకుంటే ఒక పాజిటివ్ వాతావరణం క్రియేట్ అయ్యి 19 దాకా వెళ్ళిందనమాట. 19 తర్వాత ఒకసారి పరిశీలిస్తే మనం కొంచెం ఇబ్బందికర సిచ్యువేషన్ ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం ఒకసారి గమనిస్తే ఒక పాజిటివ్ వాతావరణం లేదు. అంటే ఇప్పుడు బయట నుంచి కంపెనీస్ రావాలనుకోండి, నేను యూఎస్లో ఉంటాను, అట్లాంటాలో. సో అంతకుముందు ఇప్పుడు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ తీసుకురావాలన్నా కానీ, ఒక కంపెనీ రావాలన్నా కానీ మేము న్యూస్ పేపర్స్ ఏదైనా చదువుతూ ఉంటాం, డైలీ న్యూస్ పేపర్స్. పాత రోజుల్లో మనకి ఏదో ఒక కంపెనీ వస్తున్నప్పుడు కానీ, ఇప్పుడు చంద్రబాబు గారి హయాంలో కానీ, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే కంబైన్డ్ స్టేట్లో కానీ మనకి కంపెనీస్ వస్తున్నాయి అని చెప్పానని, అక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అని ఏదో ఒక డైలీ న్యూస్ పేపర్లో ఏదో ఒకటి బజ్ క్రియేట్ అవుతూ ఉండేదన్నమాట. సో లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ గమనిస్తే ఆ బజ్ మిస్ అయినట్టుగా మాకు అనిపిస్తూ ఉంది, ఒక కామన్ పర్స్పెక్టివ్లో చూస్తే అదొకటి. అట్లాగే యువత కూడా మెయిన్, మనం ఇప్పుడు రీసెంట్గా నేను న్యూస్ పేపర్ చూస్తూ ఉంటే మనకి లిటరసీ రేట్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోయెస్ట్ ఇన్ ద కంట్రీ అని చెప్పినట్టుగా నేను చూస్తూ ఉన్నాను అనమాట. అది కొంచెం బాధాకరం, ఎందుకంటే మనం ఒక టైంలో టాప్ స్టేట్స్ తోటి, కేరళతోటి వాళ్ళతోటి పోటీ పడేవాళ్ళం ఇది లిటరసీ రేట్లో, అంటే చదువుకోవటం. దానిలో ఆంధ్రప్రదేశ్ మనకు అసలు పాత రోజుల నుంచి గమనిస్తే ఒక ఎడ్యుకేషనల్ హబ్ లాగా ఉండేది ఇక్కడ. మనం ఫారెన్లో కూడా ఇప్పుడు అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే మన అక్కడ ఒక ఐటీ కంపెనీలో చూస్తే 10 మెంబర్స్ మెయిన్ ఐటీ కంపెనీస్లో చూస్తే 50% ఇండియన్స్ కనిపిస్తారండి వాస్తవం చెప్పాలంటే. అవుట్ ఆఫ్ 50%, అనదర్ 50% మన తెలుగు వాళ్ళు ఉంటారు. ఆ 50%, మోర్ దెన్ 50%, ఐ వుడ్ సే మేబీ 70% అనమాట. అవుట్ ఆఫ్ దట్ 70%, అనదర్ 70% మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉంటారనమాట. అంత ఆపర్చునిటీస్ ఉన్న మన ఆంధ్ర ప్రజలకి ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కువగా డెవలప్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫారెన్ వాటిలో ఇట్లా కానీ కంపెనీస్లో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ కంపెనీస్ తీసుకురావడానికి కానీ, ఇక్కడ మైక్రోసాఫ్ట్ కానీ, పెద్ద పెద్ద కంపెనీస్ కానీ, సిస్కో కానీ, అవి కానీ ఇవన్నీ రావడానికి మనకి ఈజీ ఛానల్ ఒకటి ఎస్టాబ్లిష్ అయ్యిందనమాట. సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మన రాష్ట్రం కూడా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. సో ఐటీ సెక్టర్ ఒకటి, అట్లాగే ఫార్మా సెక్టర్ కానీ, ఇండస్ట్రీస్. నేను చైనా వెళ్ళానండి, లాస్ట్ 2012లో చైనా వెళ్ళాను. చైనాలో మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చాలా బాగా చక్కగా జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇక్కడికి వచ్చేసరికి యూత్, పర్టికులర్గా యూత్ మనకి రిపోర్ట్స్ వస్తూ ఉంటే కంట్రీలో ఎక్కువ యూత్ ఉన్న, ప్రపంచంలో ఎక్కువ యూత్ ఉన్న కంట్రీ మందే అని చెప్పారు అనేది ఒక స్టాట్స్ చెప్తా ఉన్నాయి అనమాట. సో ఆ యూత్ని మనం రైట్ వేలో కనుక వాళ్ళని ట్రైన్ చేసి, వాళ్ళని స్కిల్ అప్ చేసేసి, అటు మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఏ రంగంలో అయినా కానీ వాళ్ళని ఒక రైట్ వేలో కనుక తీసుకెళ్ళగితే దెర్ ఇస్ ట్రెమెండస్ ఆపర్చునిటీస్ అనమాట. ఈసారి యూత్ ఎలాంటి లీడర్షిప్కి ఓటేస్తే బాగుంటుంది అంటారు? వాళ్ళు ఏం ఆలోచించి ఓట్ వేయాలంటారు? సో యూత్ పర్టికులర్గా అంటే మీకు నెక్స్ట్ 5 ఇయర్స్లో